చోటు చేసుకుంది. ప్రచారం కోసం వెళ్లిన టీడీపీ ప్రచార రథాన్ని వైసీపీ కార్యకర్తలు అడ్డుకుని దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో వాహనంలోని మైక్ సెట్ ను పవన్ కళ్యాణ్, నారా లోకేష్లు ఉన్న ఎల్ఈ చిత్రాలను ధ్వంసం చేశారు. దీంతో పాటు వాహన డ్రైవర్ శివపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. విషయం తెలుసుకున్న టీడీపీ రాయచోటి ఎమ్మెల్యే అభ్యర్థి మడ్డిపల్లి రాంప్రసాద్ రెడ్డి వెంటనే తన వర్గీయులతో కలిసి సంఘటనా స్థలం చేరుకున్నారు. జరిగిన సంఘటనపై ఆరా తీసిన ఆయన రామాపురం పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. ఇలాంటి దాడులు చేయడం వల్ల ఈ ప్రజాస్వామ్యంలో మీకు ఏమీ వదగదు, చెడ్డ పేరు తప్పగా ఏమీ వదగదని శ్రీకాంత్ రెడ్డికి మరొకసారి విన్నవించుకుంటున్నా. ఇలాంటి చర్యలు ముమ్ముందు చేస్తే నువ్వు రాయచోటి నియోజకవర్గంలో ఎక్కడైనా తిరిగేదానికి నీకు హక్కు ఉంటుంది అని అడుగుతున్నా. ఎందుకంటే ప్రజాస్వామ్యబద్ధంగా ఎలక్షన్లలో ఓటు వేయించుకొని గెలవల్ల. నువ్వు 15 సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేసినావు. ఈరోజు నీ పదవి పోతుందని నీకు ఎక్కడ చూసినా వ్యతిరేకత వస్తుంది. పల్లెలు లేకపోతే నువ్వు ఎక్కడికి పోయినా ప్రజలు నిన్ను తిరస్కరిస్తున్నారు. ఈ 5 సంవత్సరాల నుంచి నువ్వు చేసింది ఏం చేసినావు? నియోజకవర్గానికి ఏ విధమైన అభివృద్ధి చేయలేదు. దానికి వ్యతిరేకంగా ప్రజలు టీడీపీ పార్టీకి పట్టం కట్టేదానికి సిద్ధంగా ఉంటే ఈరోజు ఇలాంటి దాడులు చేయడం నీకు సబబేనని అడుగుతున్నా. ఒకటైతే చెప్తున్నా, ఈరోజు మా వాహనాలు అయితేనేం అన్ని మన ఎలక్షన్ కమిషన్ రూల్స్ ప్రకారమే మేము లైసెన్స్ అయితేనేం దానికి పేపర్స్ అయితేనేం తీసుకోవడం జరిగింది. మీకు ఆ పేపర్లు కూడా పాత్రికేయులందరికీ మీకు చూపిస్తాం. ఈరోజు జరిగిన ఘటనకు ఎమ్మెల్యే బాధ్యత వహించాల. ఇలాంటి దాడులు చేయడం వల్ల ఈ ప్రజాస్వామ్యంలో మీకు ఏమీ వదగదు, చెడ్డ పేరు తప్పగా ఏమీ వదగదని శ్రీకాంత్ రెడ్డికి మరొకసారి విన్నవించుకుంటున్నా. ఇలాంటి చర్యలు ముమ్ముందు చేస్తే నువ్వు రాయచోటి నియోజకవర్గంలో ఎక్కడైనా తిరిగేదానికి నీకు హక్కు ఉంటుంది అని అడుగుతున్నా. ఎందుకంటే ప్రజాస్వామ్యబద్ధంగా ఎలక్షన్ అంబేద్కర్ కోనసీమ